నమస్కారం. కొప్పరపు కవుల కావ్య పద్యాన్ని ఒకటి చూద్దాం సరదాగా. కొప్పరపు కవులు ఆశువుగా కవిత్వం చెప్పారు, అవధానాలు చేశారు. అంటే ఇవన్నీ ఆశువుగా చెప్పిన పద్యాలు. ఇప్పుడు నేను చెప్పబోతున్న పద్యం వాళ్ళు కూర్చొని రాసింది. కూర్చొని రాయటం అంటే అన్నయ్య చెబుతుంటే తమ్ముడు రాయటము అలా జరిగిందన్నమాట. ఒక రకంగా ఇది ఆశువుగా రాసిందే, ఆశువుగా చెప్పింది, కానీ రాసిన పద్యంగా కూడా మనం చెప్పచ్చు. కావ్యంలోకి రచించిన పద్యం కాబట్టి. దైవ సంకల్పం అనే కావ్యంలో రాసిన పద్యం ఇది కొప్పరపు సోదర కవులది. పొద్దున పూట పిల్లగాలిని వర్ణిస్తూ చెప్పిన పద్యం. పొద్దున పూట గాలిని కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళమ్మ పృథుధామ నిష్యంద మధువు గ్రోలి తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి దాక్షిణాత్యావనీధవ పురంధ్రీతను కస్తూరి చర్చల కలసియాడి పూత పినాకిని శ్రోతశ్విని మనీకల్లోలడోలిక కలనతేలి అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మి చలనాపనాయ సౌఖ్యకారి హారి పరిమళతను విహారి తా బయలువెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఇది దైవ సంకల్పం కావ్యంలో కొప్పరపు కవులు రచించిన పద్యం. ఆ పిల్లగారు ఎలా ఉందంటే కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళంబ పృథుధామ నిష్యంద మధువు గ్రోలి. కంచి అమ్మవారు కామాక్షి అమ్మవారి యొక్క మెడలో వేసిన మాల తాలూకు సుగంధాన్ని, ఆ పరిమళాన్ని తీసుకొని కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళంబ పృథుధామ నిష్యంద మధువు గ్రోలి తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉదరంలో పూసిన ఆ గంధం యొక్క సౌగంధ్యాన్ని కూడా తీసుకొని తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి, ఆ శ్రీగంధ పరిమళాన్ని కూడా గ్రోలి కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళంబ పృథుధామ నిష్యంద మధువు గ్రోలి తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి దాక్షిణాత్యావనీధవ పురంధ్రి తను కస్తూరి చర్చల కలసియాడి. దక్షిణాదిరాజు యొక్క పట్టమహిషి ఆవిడ శరీరంపై రాసుకున్న ఆ కస్తూరి యొక్క పరిమళాలను కూడా గ్రోలి దాక్షిణాత్యావనీధవ పురంధ్రి తను కస్తూరి చర్చల కలసియాడి పూత పినాకిని శ్రోతస్విని మనీకల్లోలడోలిక కలనతేలి. పెన్నా నది యొక్క తరంగాల నుంచి వస్తున్న గొప్పమైన వాయువుని కూడా వాటిని కూడా తీసుకొని పూత పినాకిని శ్రోతస్విని మనీకల్లోలడోలిక కలనతేలి అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మశిలనాపనే సౌఖ్యకారి. వాళ్ళు యువ దంపతులు వారు శృంగారం చేసి అలసిపోయినప్పుడు ఆ వచ్చిన గాలి ఒక చల్లగా గాలి రాగానే వారు చేసిన శ్రమంతా మర్చిపోయి గొప్ప అనుభూతిని, ఆనందాన్ని, చల్లదనాన్ని ఇచ్చిందట. అతి పరిశ్రాంత కామిని పతివరాంగ ఘర్మ శలినాపనే సౌఖ్యకారి హారి పరిమళతోలు విహారి. శరీరమంతా పరిమళమంతా ఒక శరీరంగా ఉన్న ఆ గాలి పరిమళ తనువు విహారి తా బయలువెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఆనందం ఒక రాశిగా పోచినట్లుగా ఆ మందపవనం ఉందట. పొద్దున పూట గాలిని పరమాద్భుతంగా వర్ణించారు కొప్పరపు కవులు ఈ దైవ సంకల్పం అనే కావ్యంలో. ఒకసారి ఆ పద్యాన్ని ఇంకోసారి తలుచుకుందాం. కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళంబ పృథుధామ నిష్యంద మధువు గ్రోలి తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి దాక్షిణాత్యావనీధవ పురంధ్రీతను కస్తూరి చర్చల కలసియాడి పూత పినాకిని శ్రోతస్విని మనీకల్లోలడోలిక కలనతేలి అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మశలనాపనయ సౌఖ్యకారి హారి పరిమళ తనూ విహారి తా బయలువెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఆనంద రాశిగా ఉన్న ఈ పద్యాన్ని విని కూడా మనకు పరమాద్భుతమైన ఆనందం వస్తుంది. ఆనంద రాశి ఈ పద్యము. ఇది కొప్పరపు కవుల కావ్యంలోని ఒక ప్రబంధ రాజము, పద్య రాజము అని చెప్పవచ్చు. నమస్కారం.